నాకెప్పటినుంచో ఒక డౌటు. ఏంటి అంటే నేను చాలా సార్లు చూసాను. ఎంతోమంది వాళ్ళ చేయిని ఇలా చూసి జాతకం చెప్తూ ఉంటారు. మీలాంటి నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ రేఖలుంటాయి కదా! ఈ రేఖల్ని ఆధారంగా పెట్టుకొని రేఖలనేటి గురించి నాకేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏ రేఖలుంటాయి? ఏంటి? సాముద్రికము అనేటువంటిది ఒక విధానం. అలాగే ముఖ సాముద్రికం అనేటువంటిది ఉన్నది. ఇవన్నీ శాస్త్రాలలో కొన్ని కొన్ని భిన్నమైనటువంటి ధోరణుల్లో ఉంటాయి. ఇక్కడ హస్తరేఖలు అనేటువంటివి ఎప్పుడు పుట్టినప్పటి నుంచి గూడా మనకు కొంచెము వయస్సు రాంగానే మన జీవన ప్రమాణము ఎలా అయితే జరుగుతూ ఉంటుందో, మన నుసటన వ్రాసినటువంటి బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతకు, మనము చేసేటువంటి ఆ రాతను బట్టే మనము పనులు జేస్తూ ఉంటాం. ఏదైనా ఈ చేతులతోనే పనులు చెయ్యాలి. ఏ పని జేసినా మనకు చేతులు అవసరం. ఏవి జేసినా. ఈ చేతులతో చేయడానికి కావాల్సినటువంటి ఈ రాత ఏదైతే మన నొసటన వ్రాసినటువంటి వ్రాత ఉందో, దానికి తదనుగుణంగా చెయ్యాలి అనేటువంటి భావనతో మన మనస్సుకు తెలియజేసి, చేతిలో ఉండేటువంటి రేఖలు దోహదపడి ఆ విధంగానే మనము ప్రవర్తిస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాం. ఓకే. చేతిలో రేఖలకు, నొసటన వ్రాసినటువంటి వ్రాతకు, మన జాతకాలకు అన్నిటికీ గూడా ముడిపడి ఉంటుంది.